వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తాజా రాజకీయాల మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా రీసెంట్ గా వైఎస్ విజయమ్మ చేసినటువంటి స్టేట్మెంట్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి అసలు ఏం నడుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో? ఎక్కడ ఎవరు యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించట్లేదు. ప్రెస్ మీట్ల వరకే పరిమితమా, లేకపోతే బయటకు వచ్చి ఏమైనా పోరాటం చేస్తున్నారా? అంటే యాక్టివ్గా కనపడాలంటే మేము కూడా వెళ్ళి నలుగురు జనాలను వేసుకొని వెళ్ళి ఎవరు ఇల్లు పగల కొడితేనో లేదంటే పెట్రోల్ బాంబులు ఎత్తితేనే యాక్టివ్గా ఉన్నాడంటే ఎట్లా? యాక్టివ్గా అంటే ప్రజల్లో యాక్టివ్గా ఉండబట్టే కదా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశం మీద స్పందిస్తూ ఉంది. 1 కోటి మంది సంతకాల సేకరణ జరిగిందని అంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా పైన వాళ్ళే అధికారంలో ఉన్నారు, కింద వీళ్ళే అధికారంలో ఉన్నారు. 164 సీట్లతో అధికారంలో ఉన్నారు. మరి 3 రాజకీయ పార్టీలు కలిపి ఉన్నాయి. మేము ఒక్కళ్ళమే సింగిల్గా ఉన్నాం. అయినా 1 కోటి మందితో సంతకాల సేకరణ విత్ ఫోన్ నెంబర్ అడ్రస్తో సహా ఏదైతే వాళ్ళ మద్దతు మేము తీసుకోగలిగామంటే మేము యాక్టివ్ లేకపోతే ఎలా చేయగలుగుతాం? అధికారం కోల్పోయి కేవలం 22 నెలలే. మరి 22 నెలల కాలంలోనే ఇంత ఒక పెద్ద మహా ఉద్యమాన్ని నడపగలిగాం. రెండోది మేము అడ్రస్ చేయబట్టే కదా కనీసం రెండో ఏడాది అన్నా కొంతమంది కన్నా తల్లికి 100 డబ్బులు వేసింది. మొదటి ఏడాది అయితే ఇవ్వలేదు. మేము అడగబట్టే కదా మొదటి ఏడాది ఒకరికి కూడా రైతు భరోసా ఇవ్వకపోయినా రెండో ఏడాది కనీసం 14,000 కొంతమంది కన్నా వేయించగలిగాం. మేము అడగబట్టే కదా 2024లో వాళ్ళు బస్సు ఇవ్వలేకపోయినా మేము అడుగుతూ ఉంటేనే కదా 25లో అన్నా కనీసం 5 రకాల బస్సుల్లో అన్నా ఫ్రీ ఇవ్వగలిగింది. మరి మేము యాక్టివ్ లేకపోతే జాబ్ క్యాలెండర్ కూడా మీ వల్ల వచ్చింది అయితే? 100%. జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాం, ఏమైందని అడిగాం. జనవరి నుంచి అడుగుతానే ఉన్నాం. సో ఫిబ్రవరిలో అడుగుతానే ఉన్నాం. సో మార్చికి వచ్చేటప్పటికి సరే తూతూ మంత్రంగా ఒక 10,000 పోస్టులకి ఏమన్నా కనీసం ఇవ్వగలిగారు. లేకపోతే మరి 22 నెలల కాలంలో ఒక్క ఉద్యోగానికి కూడా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారని అనుకోవచ్చు కదా? ఎట్లా నెరవేర్చినట్టు అయింది? వాళ్ళు ఇచ్చిన హామీలు ఇన్ని, దాంట్లో ఇంత ఏదో జగన్ చేసిన అప్పులకి ఈ రోజు వీళ్ళ దగ్గర డబ్బులు లేక మెల్లమెల్లగా వెళ్తున్నారు అనుకోవచ్చు కదా? మరి జగన్ గారు అప్పులు చేశారా? ఎంత చేశారు? 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కేవలం 3,32,000 కోట్లు అప్లై చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ 3,32,000 కోట్లని కేవలం 21 నెలల్లో చేశాడు. మరి ఎవరు ఎక్కువ అప్పులు చేసినట్టు? డెవలప్మెంట్ జరగాలి కదా? ఎక్కడ డెవలప్మెంట్? ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో కనపడితే డెవలప్మెంట్ అంటారు అండి. డెవలప్మెంట్ అంటే ఏదన్నా ఒక బిల్డింగ్ కట్టారా? మేము గ్రామాన సచివాలయం కట్టాం, రైతు భరోసా కేంద్రం కట్టాం, హెల్త్ క్లినిక్ కట్టాం, డిజిటల్ లైబ్రరీ కట్టాం, 38,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రీమోడలింగ్ చేయగలిగాం. అదేవిధంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేయటం. ఏదైతే సంగం బ్యారేజ్ దగ్గర నుంచి, నెల్లూరు సంగం బ్యారేజ్ దగ్గర నుంచి విజయవాడలో ఫ్లైఓవర్లో రిటైనింగ్ వాళ్ళు ఏదైతే ఇన్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్, దాంట్లో 2 ఇయర్స్ కోవిడ్ తీసేయండి, అంటే 3 ఇయర్స్లో మేము చేయగలిగాం. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది. ఒక కొత్త సచివాలయం ఏమైనా కట్టారా? ఒక స్కూల్ బాగు చేశారా? ఒక హాస్పిటల్ ఏమైనా బాగు చేశారా? ఉన్నవన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మరి ఇంకా డెవలప్మెంట్ ఎట్లా చేశారంటారు? దీంటి డెవలప్మెంట్ ఎక్కడ చేశారు? డెవలప్మెంట్ చూపించండి. ఇదిగో మేము పలానా బిల్డింగ్ కట్టాం. అమరావతి డెవలప్మెంట్ లో భాగంగా ఇప్పుడు భూసేకరణ చేస్తున్నారు. సో ఎట్లేదన్నా కూడా రింగ్ రోడ్ విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో అంటే వైజాగ్ ని అటు క్యాపిటల్ చేయాలని కూడా ట్రై చేస్తున్నట్టున్నారు. సో ఇదంతా అంటే డెవలప్మెంట్ మీకు ఎక్కడ కనిపించట్లేదు? మరి ముఖ్యంగా గూగుల్ వైజాగ్ రావడం కానివ్వండి, ఇలాగా అంటే ప్రతిదీ కూడా వీళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ప్రతిసారి ఆరోపించడం తప్ప ఇది డెవలప్మెంట్ జరుగుతుంది అన్నమాట మీరు ఎందుకు అనలేకపోతున్నారు? మిమ్మల్ని తీసుకొని వెళ్తా రండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను అడుగుదాం. లేదంటే అక్కడ 4 బిల్డింగ్ కట్టింది ఉంటే మీరు అన్న అమరావతిలో డెవలప్మెంట్లో భాగంగా భూసేకరణ అన్నారు కదా. ఏమున్నా మొదటి విడతలో 54,000 ఎకరాల భూములు సేకరించారు కదా. దాంట్లో ఏం డెవలప్మెంట్ చేశారని చెప్పి రెండో విడత భూసేకరణ చేస్తున్నారు. ముందు ఉన్నదాన్ని డెవలప్ చేయాలి కదా. ఉన్నదాన్ని డెవలప్ చేయకుండా 54,000 ఎకరాల్లో ఇదిగో మేము పలానా బిల్డింగ్లు కట్టాం, పలానా రైతుకు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చామంటానికి ఒక్క రైతు కన్నా వీళ్ళు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇచ్చారా? ఇప్పటికి 11 ఏళ్ళు అవుతుంది, ఒక్క రైతుకి డెవలప్ చేసి ఫ్లాట్ ఇవ్వాల. ఇదే వదిలేసి మళ్ళీ కొత్తగా భూసేకరణ చేస్తారంటే దాని అభివృద్ధిలో భాగం ఎలా అయింది? దోపిడీలో భాగం అయింది. కానీ రెండు మీరు అన్న విశాఖకి ఏదో వీళ్ళు కంపెనీలు తెచ్చారంటున్నారు కదా. ఇన్ఫోసిస్ మేము ఉన్నప్పుడు వచ్చింది, టీసీఎస్ మేము ఉన్నప్పుడు వచ్చింది, ఆల్రెడీ వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. క్యాప్జెమినీ కూడా మేము ఉన్నప్పుడు వచ్చిందంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినా ఒకటేం రాలా. వీళ్ళు 99 పైసలకు భూములు ఇస్తున్నారు ఆ పేరు చెప్పి. ఆల్రెడీ 99 పైసలకి ఇవ్వకపోయినా వాళ్ళు వస్తారు. మరి ఎందుకు 99 పైసలకి ఇవ్వాల్సి వస్తుంది? రెండు మీరు అన్న గూగుల్ డేటా సెంటర్, అది గూగుల్ డేటా సెంటర్ కాదు, దాని పేరు అదానీ డేటా సెంటర్. అది మేము ఉన్నప్పుడు తెచ్చింది. మేము ఉన్నప్పుడు తెచ్చాం. సింగపూర్ గవర్నమెంట్తో ఏదైతే దానికి సంబంధించినటువంటి కేబుల్ వీటన్నిటికి సంబంధించి కూడా ఆ డేటా సెంటర్కి అవసరమైనవన్నీ మేము సదుపాయాలు కల్పించాం. వీళ్ళు వచ్చి దానికి పేరు మార్చారు. పేరు మార్చినాక
గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చారు. అయినా మళ్ళీ గూగుల్ వాళ్ళే ప్రకటించారు ఏమని, ఇది మొత్తం అదానీ వాళ్ళే చూసుకుంటారు, మొత్తం భూములు కూడా అదానీకే కేటాయించండి. సో గూగుల్ డేటా సెంటర్ కాదు ఇది, ఇది అదానీ డేటా సెంటర్. అదానీ ప్లస్ గూగుల్ ప్లస్ ఎయిర్టెల్ మొత్తం చూసేది అదానీ, పర్యవేక్షణ అంతా అదానీయే. సో నెట్వర్క్ సపోర్ట్ ఇచ్చేది ఎయిర్టెల్, చూసేది గూగుల్. సో ఇవి క్లియర్గా వాళ్ళే చెప్పారు. ఇంక వాళ్ళు ఏం తెచ్చినట్టుగా, పక్కన పుట్టినటువంటి పిల్లలకి ఈడు పేరు పెట్టామంటే ఎట్ట కుదిరిద్ది? లేదంటే నేను క్రెడిట్ చోరీ చేస్తారంటే వాళ్ళ పిల్లలు నీ పిల్లల ఖాతాలో వేసుకుంటారంటే ఈ ప్రభుత్వం ఎట్ట కుదిరిద్ది? సో వాళ్ళు చేసింది ఏం లేదు, షో పటప్ తప్ప. అంటే ఇంత చేసామని చెప్పుకుంటున్నాం, మీరు ఎక్కడ ఫెయిల్ అయింది మరి? ఎందుకు ప్రజల్లో మీకు అంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకు ఓటమి పాలు? కేవలం 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు? ఇప్పుడు ఓటమి గెలుపు అనేది ఎక్కడైనా రాజకీయాల్లో, మీరు రాజశేఖర రెడ్డి గారు మరి 11 సీట్లకి చెప్తాను, ఆ ఎందుకు? సీట్ల సంగతి కూడా చెప్తాను మీకు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రెండోసారి బొటాబొటిని అధికారంలోకి వచ్చారు, ఆయన నేను ఇంత బాగా చేశాను కానీ నేను పాస్ మార్కులతోనే పాస్ అయ్యాను అని చెప్పాడు. అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవతల అన్ని రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేయటం, ఒక పక్క మహాకూటమి, ఇంకో పక్క మెగా కూటమని. సో దానివల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజార్టీ వచ్చింది. మొన్న మాకు చూస్తే మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళింది. ఇప్పుడు మన స్టూడియోలో 10 మంది కూర్చోన్నాం ఇక్కడ. సో 10 మందిలో ఏదైతే వాళ్ళు వాళ్ళ వైపు 7-8 మంది వాళ్ళ వైపే ఉండి విపరీతమైన దుష్ప్రచారం చేస్తా, ఒకళ్ళు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అంటే లైక్ మీడియా కానీ ఇంకోటి కానీ ఒకవేళ తక్కువ ఉన్నప్పుడు ఏదైతే అదే సామెత ఉంటుంది, నిజం చెప్పులేసుకొని బయటికి వెళ్ళే లోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందని చెప్పి. సో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఉన్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకొని అనేక రకాల యూట్యూబ్ని క్రియేట్ చేయించుకొని అది సరిపోదన్నట్టుగా జనసేన పార్టీకి, అది సరిపోదన్నట్టుగా కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు, వీటన్నిటితో కాకుండా ఈవీఎంలు కూడా మేనేజ్ చేశారనేటటువంటిది బయటకు వస్తున్న సందర్భంలో ఎందుకు వైసీపీ పార్టీకి సోషల్ మీడియా లేదా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఒకటే ఉంది, మెయిన్ మీడియా కూడా ఒకటే ఉంది, సాక్షి టీవీ. సో మిగిలిన వాళ్ళకి చూస్తే మన పేర్లు చెప్పాల్సిన పని లేదు, అనేక శాటిలైట్ ఛానళ్ళు ఉన్నాయి వాళ్ళకి, అనేక రకాల యూట్యూబ్లు. మీకు తెలుసు మీ ఆఫీస్కి దగ్గరలోనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు అనేక రకాల యూట్యూబ్ ఛానల్ని వాళ్ళే సొంతంగా స్థాపించి అక్కడే వాళ్ళని అనలిస్టులని యాంకర్లని అక్కడే పెట్టి వాళ్ళే చేస్తున్నారు. దాదాపు 100కు పైగా ఛానల్ వాళ్ళ ఆఫీస్లో నడుస్తున్నాయి. సో ఈ విధంగా దుష్ప్రచారం చేశారు. సో దుష్ప్రచారం చేయడం వల్ల మేము ఓడిపోయాం. కానీ ఈరోజు ప్రజలకు అర్థమవుతుంది కదా, అరే జగన్ గారిని ఓడించి తప్పు చేశాం, జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది. మీరు చెప్పేది ఫూలిష్ గా ఉందండి. కేవలం మీడియా ప్రచారంతోనే ప్రజల్లో ఇంత అవగాహన, ఇంత చైతన్యం కల్పించిన స్టేట్మెంట్ కూడా గుర్తుందేమో, ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ మనం కూడా అంతకుముందు డిస్కషన్ చేసాం మీ ఇంటర్వ్యూలోనే. ఒక 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సరిపోయేది. సో వాళ్ళు ఆ విధంగా దుష్ప్రచారం చేశారు, మరి పెట్టుకోవడం వల్ల మైనస్ అయిందని కూడా చెప్పారు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు మాదేమో ఒకటే కనపడుతుంది, వాళ్ళ ఏమో 10 కనపడతాయి. సో వాళ్ళు చేసిన దుష్ప్రచారం అంటే మీ భూములన్నీ లాకెళ్ళిపోతున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు, 30,000 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి అమ్మేశారు, రాష్ట్రం మొత్తం శ్రీలంక అయిపోయింది. మరి అవన్నీ ఆరోపణలని మీరెందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు? మేము చెప్పాం, కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఎప్పుడైనా సహజంగా జనరల్గా మీరు విశ్లేషిస్తే ప్రతిపక్షం మాట బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా వాళ్ళు చెప్పేటటువంటి మాట వెళ్ళదు బయటికి. ఎందుకు వెళ్ళదని అంటారంటే ప్రజలు ప్రతిపక్షం వైపు ఉంటారు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళు ఇంకోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, సో ప్రతిపక్షంలోకి వాళ్ళకి ప్రజలు ఎక్కువ మద్దతు తెలుపుతారు, ఎందుకంటే కొంత సింపతి ఉంటుంది. సో ప్రజల తరపున పోరాడేది ఎవరు ఉంటారు? ప్రతిపక్షం ఉంటారు కాబట్టి. సో ఆ రోజు ప్రజలు వాళ్ళు 3 పార్టీలు కలిపి సో వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. దాన్ని ఇప్పుడు అంతా రెక్టిఫై చేసుకొని వెళ్తా ఉన్నాం, ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతా ఉన్నాం. ప్రజలకు కూడా ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఎందుకు అదే భూములు రీసర్వే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అరే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు కదా అంటే, లేదు అది ఒత్తిదే, ఏం మిస్ అవ్వలేదు, 30 మంది అయితే వాళ్ళని కూడా పట్టుకొని వచ్చారు అని చెప్పి ఇదే అసెంబ్లీలో చెప్పాల్సినటువంటి పరిస్థితి. అప్పులకు సంబంధించి 14 లక్షల కోట్ల పైన దుష్ప్రచారం చేశారు. మళ్ళీ అదే అసెంబ్లీలో పయ్యావుల కేసు లేదు జగన్ గారి హయాంలో అయింది 3,30,000 కోట్లే, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ అప్పే 6 లక్షల కోట్లు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేయని జగన్ గారు చేయని అని చెప్పి ఒప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు చూస్తే మంగళవారం అప్పుల వారం చేసి పడేశారు, మంగళవారం వస్తే అప్పులు తీసుకురావడానికి పోతారు. సో దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. సో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే మా మీద దుష్ప్రచారం చేశారో ఇవన్నీ ఈరోజు వాళ్ళకి రివర్స్లో వస్తూ ఉన్నాయి. లైక్ మేము ఉన్నప్పుడు గంజాయి డ్రగ్స్ అని విపరీతంగా ప్రచారం చేశారు కదా, మీతో కూడా నేను ఇంటర్వ్యూలు చేస్తున్నా. ఎక్కడో గుజరాత్లో ముంద్రా పోర్ట్లో ఎక్కడో డ్రగ్స్ దొరికితే దానికి తాడేపల్లికి లింక్ పెట్టారు, 5 ఏళ్ళు అయిపోయింది, అదేం లేదనేది వాళ్ళే మళ్ళీ ఒప్పుకున్న పరిస్థితి. విశాఖపట్నంలో ఏదైతే డ్రగ్స్ కంటైనర్ వచ్చిందని చెప్పి దుష్ప్రచారం చేశారు, తర్వాత ఏమన్నారు సిబిఐ ఎంక్వైరీ చేసి అది డ్రై ఈస్ట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటి, సాక్షాత్ వాళ్ళ ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయాడు. సో ఏదైతే మా మీద బురదేశారో
అవన్నీ ఈరోజు వాళ్ళ మీద తిరిగి పడ్డాయి. అంటే ఎంపీ పుట్టా మహేష్ విషయంలోని బేసిక్‌గా వైసీపీ వాళ్ళు రెక్కీ చేసి మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కయ్యి బయట పెట్టారు అనేదైతే ఒక ఆరోపణ ఈ మధ్య కాలంలో మీడియా వర్గాల్లో గట్టిగా జరుగుతున్నటువంటి చర్చ. ఏం చెప్తారు మీరు? మాకు అయ్యే మేనేజ్ చేసి ఉంటే మనం గెలిచేసేవాళ్ళం కదా. మేము కూడా అట్టానే మేనేజ్మెంట్ చేసి తెలిస్తే మాకు ప్రజలకు సేవ చేయటం తెలుసు. ఏదైతే మేనేజ్ చేయటమో లేదా మ్యానిపులేట్ చేయటం మాకు రాదు. జగన్ గారు ఓపెన్గా ఏదైతే చేయగలనో అదే చెప్తాడు. మేము 2014లో ఓడిపోయామంటే మేము చేయలేమన్నాం రైతు రుణమాఫీ. చంద్రబాబు చేస్తా అన్నాడు కానీ అధికారంలోకి వచ్చి చేయలే. డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, మేము చేయలేమన్నాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి చేయలే. సో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, అసలు అది పాజిబుల్ కాదన్నాం. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చేస్తా అన్నాడు కానీ చేయలే. 10,000 ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చారు కదా, జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు కదా. ఇప్పుడు 10,000 నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఏ ఉద్యోగాలకు ఇచ్చారు 10,000? ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లోనే 2023 డిసెంబర్ వరకు 19,999 అంటే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలో హోంమంత్రి అనిత్ గారు ప్రకటించారు. 20,000 ఉద్యోగాలు. ఆ 20,000 ఉద్యోగాల్లో 6,100 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ జరిగింది, మొన్న వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఆ 20,000లో 6,000 తీసేద్దాం అంటే 14,000 ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఖాళీ ఉన్నాయి. మరి 14,000 పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉంటే నిన్న మీరు ఇచ్చిన 10,000 పోస్టుల్లో పోలీసుల ఉద్యోగాలు 3,000. మరి అంటే ఇంక అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఎన్ని వేల ఉద్యోగాలు ఖాళీ ఉండి ఉంటాయి? మీరు భర్తీ చేస్తానన్నది ఏంటి? అన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చేస్తారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మీరు. ఇప్పుడు ఇస్తానంటుంది ఎంత? 10,000. 20 లక్షలు ఎక్కడ, 10,000 ఎక్కడ? అది కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు 10,000 ఉద్యోగాలు ఇస్తామంటే ఎట్లా అది ఉద్యోగాలు ఇచ్చినట్టు అయింది? మేము ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోయినా, జాబ్ క్యాలెండర్ అని ప్రకటించకపోయినా డైరెక్ట్గా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల్లోనే 1,30,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు కల్పించాం సింగిల్ నోటిఫికేషన్ ద్వారా. అది కదా జాబులు ఇవ్వటం అంటే. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏదైతే ఏదో 4,000 పోస్టులు 5,000 పోస్టులో ఏదో భర్తీ చేసాం, లేకపోతే సంవత్సరానికి 3,000 ఉద్యోగాలు ఇస్తాం, 4,000 ఉద్యోగాలు ఇస్తాం, పండగ చేసుకోండి అంటే దీన్ని ఏమంటారు? మోసం చేయటం అంటారు కదా. అంటే ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత పక్క నుంచి చూస్తుంటే గొడవలు కానివ్వండి, కొట్లాటలు కానివ్వండి, చంపుకోవడాలు కానివ్వండి, ఇలాంటి ప్రచారం ఎక్కువగా ప్రజల వద్దకు పోయింది. మీడియా సర్కిల్లోనే కాదు, ప్రజల వద్దకు కూడా పోయింది. ఈ ప్రచారంతో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కూడా. అంటే ఇప్పుడు జగన్ అధికారంలోకి వస్తే మమ్మల్ని చంపేస్తాడేమో, మేము ఓటేయకపోతే మా దగ్గర నుంచి అంటే మాకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసేసుకుంటారేమో, లేకపోతే మమ్మల్ని అంటే ఎవరైతే ఇక్కడ ఓట్లు వెయ్యరో, ఎవరైతే ఈ ఇక్కడ అధికారంలోకి మళ్ళీ వస్తారో మమ్మల్ని వెంబడబడి చంపుతారేమో, ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా ప్రచారమైనటువంటి పరిస్థితి బాగా కనిపించింది. అండ్ మరీ ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ ఇది జరిగి ఒక ఎన్నేళ్ళు అవుతుంది మీకే బాగా తెలుసుంటుంది. ఒక కొలిక్కి రాకపోవడం కానివ్వండి, అలాగే షర్మిల బహిరంగంగా ఈ విషయం గురించి డిస్కస్ చేయడం కానివ్వండి, ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, ఇంకా ఆస్తుల విషయం అంటే ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పాలన పోయి, మీరు ఇచ్చినటువంటి హామీలు పక్కకు పోయి, లేకపోతే జగన్ పరిపాలన గురించి పక్కకు పోయి, అంత దీని మీదే ప్రజెంట్ కూడా డైవర్షన్ పాలిటిక్సే నడుస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? మీరు అన్నది మా మీద ఆ విధంగా దుష్ప్రచారం చేశారంటున్నా. ఎందుకు? నిజంగా చేశారు అదే. జగన్మోహన్ ఆ రెడ్డి గారు పద్మవ్యూహాల నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో నిజంగా మీరు అన్నట్టుగా రౌడీయిజమో ఇంకోటో చేస్తుంటే ఏదైతే మాకు నిజంగా సింగిల్గా అన్ని పార్టీలు కలిపి పోటీ చేసి సింగిల్గా మాకు 40% ఓట్లు రావు కదా. 100కి 40 మంది మా వైపు మద్దతు తెలపరు కదా. ఈవీఎంలు మేనేజ్ చేసినా 40 కంటే మమ్మల్ని తగ్గించలేకపోయారు కదా. అది ఒక పాయింట్. రెండోది, మేము ఎక్కడ కులం చూడలా, మతం చూడలా. అరే మనకు ఓటు వేయకపోయినా పర్లేదు, ప్రభుత్వం అంటే ఓటు వేసిన వాళ్ళకే కాదు వేయిన వాళ్ళకి కూడా చేయాలి. ప్రభుత్వం అంటే ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా పరిపాలన అందించాలి. మేము పరిపాలన అందించాం. నిజంగా ఈ రౌడీజాలు ఇంకోటి చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పట్టాభి డైరెక్ట్గా బోషిడికి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడు, లేదంటే మా నాయకుల్ని నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ డైరెక్ట్గా జగన్ గారిని ఉద్దేశించి లండన్ డాష్లను మింగటానికి పోయాడా అన్న టోన్లో మాట్లాడినా నిజంగా మేము రౌడీలో ఇంకోటి అయితే ఆ రోజు ఆ మాట అన్నప్పుడు, లేదంటే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని చూపించి సాక్షాత్తు తాడేపల్లికి మంగళగిరికి ఎంత దూరం. సో మరి అదే చూపించిన మేము అన్నావా? ఇంతకీ రౌడీ రాజకీయం ఆంధ్రలో ఎవరు చేస్తున్నారు? ఏ పార్టీ చేస్తుంది? టీడీపీనా, వైసీపీనా, జనసేననా? కంప్లీట్గా కూటమి ప్రభుత్వం చేస్తుందంట. ఎందుకు? మీరు చూసారు కదా రాంబాబు గారి ఇంటి మీద 6 గంటలకు రాంబాబు గారు కూడా మాట్లాడిన మాటలు తప్పే కదా. రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాల, పాయింట్ నెంబర్ 1. రెండోది, రాంబాబు గారికి ఆ ఇన్సిడెంట్ జరగక ముందు జరగటానికి కారణం ఎవరు? ఇదే తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఇప్పుడు గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఆ మహిళ ఎవరైతే ఆమె లంబూతులు తిడతా రాంబాబు గారి కారు మీద దాడికి వెళ్ళినప్పుడు
ఆయన ఒక మాట జారిన మాట వాస్తవం. దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. రెండో అంశం వచ్చేటప్పటికి ఆయన దాదాపుగా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు అంబటి రాంబాబు గారు. అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు, అనేక ఇంటర్వ్యూలు, మీరు ప్రతిరోజు లైవ్లో ఉంటారు కదా, ఒక్కరోజన్నా ఎప్పుడన్నా పరుషపద్యాలతో మాట్లాడారా? మన అది మాట్లాడాల్సిన సందర్భం వాళ్ళు క్రియేట్ చేశారు, దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పాడు. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భర్త గంజాయి వ్యాక్సిన్ వేసుకుని వెళ్ళి వీరంగం సృష్టిస్తారా? ఎప్పుడన్నా ఇలా మాజీ మంత్రులు ఇళ్ల మీదకి వెళ్ళి కార్లు బయలగొట్టడం, ఇల్లంతా ధ్వంసం చేయడం, హత్యాయత్న ప్రయత్నాలు ఎప్పుడైనా జరిగినాయా? అలానే మనం జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు, మరి ఎవరిది రౌడీల పార్టీ? వీళ్ళు అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్లను తగలబెట్టడం, ధ్వంసం చేయటం. ఎక్కడ చేసి చూపించాలి కదా, చూపించమండి. నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపింది ఎవరు? సుబ్బారాయుడు గారిని పోలీసుల సమక్షంలో నంద్యాలలో నరికి చంపింది ఎవరు? వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కదా. మరి రౌడీల పార్టీ వాళ్ళదా మాదే? గొడ్డల రాజకీయం ఎవరిది చెప్పండి పోనీ. ఎవరిదనేది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు ఏం జరిగింది, ఇప్పటికీ ఎందుకు పురోగతి సాధించలేకపోయారు? వైఎస్ జగన్ గారి మీద, అవినాష్ రెడ్డి మీద ఇంత పెద్ద ఆరోపణ ఇప్పటికీ నెట్టుతుంటే, ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతుంటే ఎందుకు అది మేము కాదు అని కరాఖండిగా చెప్పలేకపోతున్నారు? ఎవరు కాదని ఎందుకు చెప్పలేదు? సిబిఐ చెప్పింది మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి. షర్మిల గారు డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్తున్నారు కదా. షర్మిల ఎవరు చెప్పడానికి? షర్మిల ఏమన్నా సుప్రీంకోర్టా? ఎవరు షర్మిల? ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అంతే కదా. జగన్ చెల్లెలు కాదా? ఒకప్పుడు చెల్లెలే, ఇప్పుడు మేము వద్దనుకున్నాం. రక్త సంబంధం కాదనుకుంటారా? ఇంకా అలాంటి వాళ్ళు చెల్లిగా అంటే ఇంకా మనం ఇంకా తక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. రక్తబంధాన్ని కూడా వదిలేసుకుంటారా? ఆమె వదులుకుంది ఏంటంటే ఆమె నిరంతరం రాజకీయం కావాలి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వెళ్ళాలని ఆమె పని చేస్తుంటే ఇంకా మీరు చెల్లిగా ఆమెను వదులుకుంటారా? రాజకీయం కోసం రక్తబంధం అని ఆమెను అడగాలి ఆ క్వశ్చన్. ఏమమ్మా నీకు అన్నకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమయ్యాడా? మీకు మీ నాన్న రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేసిన నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువైందా? మిమ్మల్ని అందరినీ గవర్నర్ గారి ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువైందా మీకు? ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఎలా వెళ్తారని చెప్పి ఆమెను అడగాలి. మేము వద్దనుకోలేదు కదా. ఆమె వద్దు అని చెప్పి రోజు ముద్రలు వేసుకుంటా ఆమె ఓపెన్గానే చంద్రబాబు నాయుడు గారికి వైపు స్టేట్మెంట్లు ఇస్తా కూర్చున్నప్పుడు మరి మా తప్ప ఎక్కడ ఉంది? ఆమె తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా కూడా షర్మిల గారిని ఒక్క మాట అన్నాడు? మీరు చెప్పండి, ఒక్క మాట ఇప్పటి వరకు. షర్మిల గారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా తిడతానే ఉంది. కానీ జగన్ గారు పల్లెత్తు మాట అన్నాడా? ఏ రోజన్నా ఒక్క మాట అన్నాడా? ఈవెన్ వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత మీద ఏ రోజన్నా ఒక్క మాట అన్నాడా? ఇంకా అవినాష్ రెడ్డి గారు ఏదో సునీత అక్క అని మాట్లాడుతున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి విఘ్నత. ఇది ఎవరైతే సునీత షర్మిలకు లేనటువంటి విఘ్నత అది. సో ఎవరైనా ఇప్పుడు నిజంగా సిబిఐ క్లియర్గా చెప్పింది ఏమని, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారత్ గారికి కానీ, సో వాళ్ళెవరికి అసలు దీనికి సంబంధించి వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిన పనే లేదు, వాళ్ళకి సంబంధం లేదు, ఎంక్వైరీ చేయాల్సిన పనే లేదని చెప్పింది. మరి ఇంత క్లియర్గా చెప్తున్నాక మళ్ళీ ఎలా మాట్లాడతారండి వీళ్ళు వచ్చి? మరి ఇప్పుడు ఎవరు తప్పు అంటే వీళ్ళందరూ సునీత గారికి లాయర్ ఎవరు? సిద్ధార్థ్ లోద్రా. ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపిన దస్తగిరికి లాయర్ ఎవరు? సిద్ధార్థ్ లోద్రా. దస్తగిరి అనేవాడు చిల్లర రౌడీ. దస్తగిరి ఒప్పుకున్నాడు కదా నేనే చంపానని. అవును, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నటువంటి వ్యక్తి బయట అలా తిరుగుతాడు. మరి బయట తిరుగుతుంటే ఎందుకు ఇదే సునీత కానీ ఇదే షర్మిల కానీ అడగట్లేదు? అయా వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా గుండెల మీద కూర్చొని నరికి చంపానన్న దస్తగిరి గాడు బయట ఎలా ఉంటాడని ఎందుకు ఈ గొప్ప కూతురు చంపాడా లేకపోతే అతనితో చంపించాడా? ఆ చంపించడానే చంపించినాడైతే ఆ ఎవడో సిబిఐ ఎంక్వైరీ చేసి వెళ్తుంది. మరి చంపినాడు బయట తిరగొచ్చా? మీరు చెప్పండి. మీ తండ్రిని చంపినాడు బయట తిరుగుతుంటే వాడి బెయిల్ రద్దు చేయమని ఒక్కరోజు కూడా ఎందుకు ఈ గొప్ప కూతురు గొప్ప చెల్లెలు అడగట్లేదని అడుగుతున్నాను నేను. మరి ఇదే షర్మిల గారు అడగాలి కదా. అయ్యా బాబాయిని చంపిన దస్తగిరికి సెక్యూరిటీ ఏంటి? దస్తగిరికి సిద్ధార్థ లోద్రా ఎలా వాదిస్తున్నాడు? ఇదే సునీత గారికి సిద్ధార్థ లోద్రా ఎలా వాదిస్తున్నాడు? ఇదే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన లాయర్ కదా సిద్ధార్థ లోద్రా. మరి ఈ లోద్రా బంధం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగాలి కదా. ఇదంతా పక్కన పెడితే అసలు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు చంపించాల్సి వచ్చింది పోనీ చెప్పండి. ఇప్పుడు అందరు అంటుంది కదా ఆస్తి కోసం ఏదైతే నర్రెడ్డి సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారే చేయించారనేటటువంటి అనుమానాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా అవసరం ఏముంటుంది? ఇప్పుడు రాజకీయంగా ఆయనకి ఎవరు అక్కడ ప్రత్యర్థులు లేరు. సో ఆయన అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం ఆల్రెడీ జమ్మలమడుగులో తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు ముందు రోజు రాత్రి కూడా జమ్మలమడుగులో అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం. అంటే క్లియర్గా
అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నాడు అక్కడ. మరి అక్కడ ఆల్రెడీ ఒక నోటరీ చేయించున్నాడు, రెండో భార్యకి సంబంధించి, రెండో భార్య ముస్లిం పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ భార్యకి ఆస్తులకు సంబంధించిన నోటరీ రెడీ చేసి పెట్టాడు. సో ఆస్తి ఆమెకు కొంత వెళ్తుంది. అందుకని చెప్పి ఆస్తి వెళ్లకుండా ఉండాలంటే వివేకానంద రెడ్డి గారిని ఏదైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీత అనే చేయించారనేది బయట ఈరోజు వినపడుతున్నటువంటిది. సో అది తేల్చాల్సిన సిబిఐ. అందుకని లోతైన విచారణ చేసి సిబిఐ రెండో భార్యకి సంబంధించినటువంటి కొడుకును కూడా, ఆమెను కూడా చంపాలన్న ప్రయత్నం గట్టిగా జరిగినట్టుంది. అవి నాకైతే తెలియదు దాని గురించి. నేను క్లియర్గా అయితే ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటిదే చెప్తా ఉన్నా. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి దస్తగిరి బయట ఎలా తిరుగుతున్నాడు, బయట తిరుగుతుంటే, బయట తిరిగి సెటిల్మెంట్లు చేస్తుంటే గొప్ప కూతురైనటువంటి సునీత ఎందుకు అతను బెయిల్ రద్దు చేయమని అడగట్లా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ నాన్న చంపినాడికి ఒకడే లాయరు, మీ నాన్న తరపున ఎవరు చంపారో తేల్చమంటున్నా నీకు ఒకటే లాయరు. ఈ ఇద్దరికి లాయర్ సిద్ధార్థ లోద్రా, ఇతను చంద్రబాబు నాయుడు వ్యక్తిగత లాయరు, ఏపీ ప్రభుత్వం తరపున కూడా ఇతను లాయరు. మరి లోద్రాకి, దస్తగిరికి, చంద్రబాబు నాయుడికి, సునీతకి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి బంధం? వీటన్నిటి మీద అడుగుతున్నాం. 3, నీ తండ్రి గురించి నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావే, మరి నీ తండ్రికి కనీసం నువ్వు, మీ తండ్రి బతుకున్నప్పుడు 3 సంవత్సరాలు మీ తండ్రితో కనీసం మొహం కూడా నువ్వు చూడలేదు, కనీసం మాట కూడా మాట్లాడలేదు, మరి నువ్వు ఎట్ట కూతురు అవుతావని మేము అడగచ్చు. సో వీటన్నిటికీ సమాధానాలు ఆమె చెప్పాలి. సో మా మీద బురజల్లో, మా పార్టీ మీద బురజల్లో మన ఎన్నికల్లో లబ్ధి పొందారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పూర్తిగా తల్లి, చెల్లి, బాబాయ్ గొడ్డలని, మీ భూములు ఎత్తుకుపోతున్నారని, అప్పులు అయిపోయినాయని, ఈ రాష్ట్రం అడుక్కుతుందని, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని, అసలు మొత్తం ఈ రాష్ట్రం అంతా గంజా అయిపోయిందని ఇష్టం వచ్చినాయి. అసలు ఇంకా వాళ్ళు చేయడానికి ఏం లేవు, అన్నీ బురదల్లేశారు. సరే, ప్రజలకి ఆల్రెడీ వీళ్ళేందు ఇప్పుడు అర్థమైపోయింది. ఇంక వాళ్ళు చల్లటానికి మా మీద ఏముంది? ఇప్పుడు లేటెస్ట్గా వైఎస్ విజయమ్మ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది నిన్న. సో ఆస్తుల పంపకం జరగలేదు, షర్మిల పిల్లలకి ఆస్తుల విషయంలో అన్యాయం జరిగింది అని చెప్పేసి, దుష్ప్రచారం చెయ్యొద్దు, అంటే అసత్య ప్రచారాలు వద్దు అని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం. మరి దీన్ని ఏమంటారు? కన్న తల్లి బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే. ఇప్పుడు కన్న తల్లి మాట్లాడిందనే దానికంటే ఇక్కడ ఒక్క మాట మేము విజయమ్మ గారిని కోరుతుంది ఏంటంటే, మీరు అనవసరంగా షర్మిల గారి వల్ల మీరు బయట సమాజంలో పలచన కావద్దని చెప్తా ఉన్నాం. ఎందుకు ఆ మాట చెప్తున్నాం? మేము ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుడిగా, విజయమ్మ గారిని ఒక తల్లిగా, జగనన్నని అన్నగా, కోట్లాది మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మీరంతా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మేమందరం భావిస్తాం. అలాంటిది షర్మిల ఆల్రెడీ తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతా ఉంది. ఒక తప్పు కాదు, సరిదిద్దలేనటువంటి తప్పులు ఆమె చేసుకుంటా వెళ్ళింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి పార్టీ, మీ కుటుంబాన్ని అంతా రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి పార్టీకి మీరు వెళ్ళి అధ్యక్షురాలయ్యారు. అక్కడే మీరు ఘోరమైన తప్పు చేశారు. ఏదైతే 2, రాజశేఖర్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపింది షర్మిల. ఇది ఇంకా విపరీతమైన తప్పు. 3వ అంశం ఇప్పుడు క్లియర్గా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో షర్మిల గారు నడవటం, షర్మిల గారేమో విజయమ్మ గారు మీద ప్రెజర్ చేసి ఇట్లాంటి లేఖలు రాయించడం. సో దీనివల్ల ఏమవుతుంది? విజయమ్మ గారు అంటే ఉన్నటువంటి గౌరవం ప్రజల్లో తగ్గిపోయేటటువంటి పరిస్థితి విజయమ్మ గారు తెచ్చుకుంటున్నారు. దయచేసి వద్దమ్మా, మా అందరినీ బాధించేటటువంటి అంశం. మీరు మీ గౌరవం తగ్గితే ప్రజల్లో మేము బాధపడతాం. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారి భార్య, మీరంటే ప్రజల్లో చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఇలాంటి లెటర్లు రాసి, సో మీరు దయచేసి తగ్గించుకోవద్దని చెప్తూ, 2వ అంశం వచ్చేటప్పటికి ఆస్తుల పంపకం 2009 ఎన్నికలకు ముందే జరిగిపోయింది. అందుకని మీరు చూస్తే 2004 ఎన్నికల అఫిడవిట్ రాజశేఖర రెడ్డి గారిది కానీ 9 ఎన్నికల అఫిడవిట్ రాజశేఖర రెడ్డి గారు చూస్తే ఆ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. 3వ అంశం ఇక్కడ క్లియర్గా, నిజంగా ఆస్తుల విభజన జరగకపోతే జగన్ గారి ఆస్తుల్నే ఎందుకు ఏదైతే సిబిఐ కానీ ఈడీ కానీ జప్తు చేయిస్తారు కాంగ్రెస్ పార్టీ? మరి షర్మిల గారి ఆస్తులు ఎందుకు చేయలేదు? అంటే ఆస్తులు వేరువేరేనే కదా. జగన్ గారి కంపెనీలు ఏదైతే షర్మిల గారి వేరువేరేనే కదా. అదే నిజంగా కలిసే ఉండి ఆస్తులు విభజన జరగకపోతే మరి షర్మిల గారు లేదంటే దాంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు సిబిఐ కానీ ఈడీ కానీ ఎందుకు చేయలే? సో క్లియర్గా అర్థమవుతుంది ఆస్తుల విభజన ఎప్పుడో జరిగిపోయిందని. అయినా కూడా జగన్ గారు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తుల్ని ఆమెకి ఇస్తానని ఎంఓయూ కుదుర్చుకున్నారు, ఎంఓయూ రాశారు. అంటే సరస్వతి సిమెంట్ విషయంలో కానివ్వండి, లేకపోతే హేళా అంకల్ ల్యాండ్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా షర్మిలకి దక్కాల్సినటువంటి ల్యాండ్స్ అని చెప్పేసి ఆవిడే మాట్లాడుతున్నారు. 4 రోజులు పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల దక్కాలంటారేమో. మరి అయితే ఏంటి ఇదంతా? ప్రజలు కూడా నవ్వుతారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2 పిల్లలు, 2 ఆడపిల్లలు. సో వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే.
విజయమ్మ గారు దయచేసి మీకు గౌరవంతో రిక్వెస్ట్తో మేము అడుగుతుంది ఏంటంటే మీ 2 కళ్ళుని మీరు సమానంగా చూసుకోండి. మేము ఎవరం కాదంట్లా. కానీ షర్మిల అనేటటువంటి ఆమె కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నును పొడిచేస్తాము. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 పిల్లలు ఉన్నారు. రెండోది మీరు ఈ బయటకు వచ్చి ఇవన్నీ చేయటం వల్ల రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ పలచనబడేటటువంటి పరిస్థితి. వాళ్ళందరూ అగౌరవపరుస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి మీరు పెద్దగా అట్లాంటివి చేయొద్దని చెప్పి విజయం గారిని కోరుతూ, ఇక షర్మిల గారు ఎంత ప్రెజర్ చేసినా మీరు ఇట్లాంటి లేఖలు రాసి మీ గౌరవం తగ్గిపోతుంది కదా. విజయం గారు అంటే గౌరవం ఉంటుంది. ఆ గౌరవం ఇలాంటి లేఖలు రాస్తే ఏమవుతుంది? ఆ గౌరవం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అది మంచి పద్ధతి కాదు అనేది మీకంటే మీరు చెప్పే అంత స్థాయి కాకపోయినా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి మీ కుటుంబాన్ని అంతా అభిమానిస్తూ నిరంతరం మీ కుటుంబ సేవలో ఉన్న మేము చెప్పదలుచుకుంది ప్రజల నుంచి వస్తుంది కూడా. మీరు దయచేసి ఇట్లాంటి లేఖలు రాసో జగన్మోహన్ రెడ్డి గారిని పలచం చేయాలనో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చులకం చేయాలనో భావిస్తే అది రేపొద్దున మీ గౌరవానికే భంగం. మీ కొడుకును మీరు అగౌరవపరుచుకుంటే రేపొద్దున మీకే కదా అది కూడా ఇది అయ్యేది. సో అది అది మంచిది కాదు అనేది మేము చెప్పదలుచుకుంటాం. అంటే ఇంత వ్యక్తిగతంగా ఇంత టార్గెట్ చేస్తున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడెక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ అయి ఉండి ప్రశ్నించడం పక్కకు పోయి కేవలం వ్యక్తిగత దూషణలకు మాత్రమే ఎక్కువగా అవకాశం ఇస్తున్నట్టు కనిపించట్లేదు. అంటే ఎప్పుడైనా కూడా ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారు, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, ఎక్కడ తేడా కొడుతుంది అని? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిలో నిజంగా గొప్పతనం. ఇంకొకళ్ళైతే అక్కడన్నా ఒకటన్నా టంగ్ స్లిప్ అవుతారు. 100 సార్లు షర్మిల గారు జగన్ గారిని తిట్టిన, 100 సార్లు ఇదే సునీత మాట్లాడిన, వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత మాట్లాడిన, ఏదైతే షర్మిల గారు విజయమ్మ గారిని ముందు పెట్టి విజయమ్మ గారిని చేత వీడియోలు రిలీజ్ చేయించి లేదంటే ఇట్లా లేఖలు రాసిన ఎక్కడ జగన్ గారు నోరెత్తి మాట్లాడలే. అంటే తల్లంటే అంత గౌరవం, తల్లంటే అంత ప్రేమ, చెల్లన్నా కూడా ప్రేమే. కానీ వాళ్ళకి అక్కడ షర్మిల గారికి లేకపోతే అది మనం ఏం చేస్తాం? రెండోది మీరు అన్న అసలంశాలన్నీ సైడ్ చేయడానికి చూడండి. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీ డ్రగ్ ఎంపీ ఎవరైతే పుట్టా మహేష్ యాదవ్, తెలుగుదేశం అంటాం కానీ తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికినటువంటి రోజు, ఆ రోజు ఏదైతే తెల్లారు మీరు పేపర్లు అన్నింటిలో వచ్చేసి టీవీలో విజువల్స్ అన్నీ వస్తున్న సందర్భంలో సునీత చేత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడు చంద్రబాబు తెలివిగా. సునీత చేత ఏది ఇది సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా జరగట్లేదు అది ఇది అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి బుర్ర జల్లే కార్యక్రమం చేశాడు. దాని తర్వాత చూస్తే ఈ అంశంతో పాటు ఇప్పుడు ఈ డ్రగ్ వ్యవహారం అంతా తీవ్ర చర్చనీయాంశం అయింది ఈ వారం రోజులుగా చూస్తే. ఇప్పుడు తెలివిగా ఎవరైతే షర్మిల గారిని రంగంలో దింపాడు, మొన్నేమో సునీత, ఇప్పుడు షర్మిల గారిని. షర్మిల గారిది కూడా సరిపోట్లా. అందుకని ఏం చేయాలి? ఇంకా డైవర్షన్ జరగాలి అని అంటే విజయం గారి చేత లేఖ రాయించాలి. అందుకని షర్మిల గారికి చెప్పి విజయం గారి చేత లేఖ రిలీజ్ చేయించారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ముందట్టు వస్తుంది ఆ లేఖ, మిగిలిన మీడియా వాళ్ళకి రాకుండా. సో ఇవన్నీ దానికి కూడా చూడండి, మళ్ళీ నోటరీ చేయించారంట. లేఖకు నోటరీ ఏందండి? లేఖకు నోటరీ చేయించడం ఏంది? అంటే లేఖ రాస్తే నమ్ముతారా లేదు జనాలని, నోటరీ రాస్తే నమ్ముతారనే. అంటే వాళ్ళు ఏ స్థాయికి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు వెళ్ళిపోయినా చూడండి. చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారిని అక్కడ ఏదైతే షర్మిల గారు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తుంది, విజయం గారేమో షర్మిల గారి డైరెక్షన్లో నడవాల్సిన పరిస్థితి. అంటే ఎలాంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు ఇక్కడ అనబట్లేదు. అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఈ అంశాలనేది చర్చ జరగకూడదు. బయట 99 పైసలకు భూములు అమ్మేవి కావచ్చు, లేదంటే అడ్డగోలుగా ఈ ప్రభుత్వం ఏదైతే దోచిపెడుతున్నటువంటిది, లేదంటే వీళ్ళు చేస్తున్న దుబారా, ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగితే స్పెషల్ హెలికాప్టర్. సో రెండు చూస్తే డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం. సో ఈ తిరుమల సంబంధించినటువంటి దాంట్లో టీటీడీ చైర్మన్ దొరికిపోయినటువంటి వ్యవహారాలు, ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీటన్నిటి మీద చర్చ జరగకూడదంటే ఇప్పుడు మీరు ఇలా ఈ క్వశ్చన్లు అడగలను లెక్క ప్రకారం. లడ్డు వివాదం ఏమైపోయిందంటే సైలెంట్ అయిపోయినట్టేనా, లేకపోతే ఈ పరకమణి బంగారం కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశారు? అంటే బేసిక్గా ఇది మీ వ్యక్తిగత విషయం, అసలు ఏం జరిగింది? మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఏం జరిగింది అసలు? నన్నైతే పోలీసులు ఎటువంటి ఇబ్బంది పెట్టలా. నన్ను పొద్దున్న ఇక్కడ ఇంటి దగ్గర 7:30కు వచ్చారు పోలీసులు. నన్ను 8:30కి తీసుకెళ్లారు. సో నేను రేపు వస్తానని చెప్పినా వాళ్ళు లేదు ఇప్పుడు తీసుకెళ్లాల్సిందని చెప్పి నేను కోఆపరేట్ చేశా. అట్లానే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే కార్లో లాస్ట్ సీట్లో పడేశారు. లాస్ట్ సీట్లో 3 కూర్చోబెట్టారు. ఇన్నోవాలో లాస్ట్ సీట్లో 3, మధ్యలో 3, ముందు 2. సో డ్రైవరు, సిఐ, మధ్యలో 3 కానిస్టేబుల్, వెనక 2 కానిస్టేబుల్, మధ్యలో నేను. సో జర్నీ కొంచెం ఇబ్బంది అంతే. సో కొంచెం హైట్ ఉండగానే వెనక కూర్చోడానికి ఇబ్బంది కదా. అంతమించి నన్ను ఏం లేదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నింటికి సమాధానం చెప్పా. నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం నేను మాట్లాడా అని చెప్పా.
సో అది అయిపోయింది. దాని తర్వాత నాకు మేజిస్ట్రేట్ గారు రాత్రి 12 గంటల సమయంలో బెయిల్ ఇచ్చారు. సో నేను అదే తెల్లారికి మళ్ళీ తాడిపత్రి నుంచి హైదరాబాద్ వచ్చా. రెండోది మీరు అన్న పరకామణిలో ఏదైతే అప్పుడు 70,000 రూపాయలు చోరీ, దానికి రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేస్తే దాదాపు 14 కోట్లు టీటీడీకి అతను స్థలాలు కానీ వాళ్ళకి సంబంధించి 14 కోట్లు విలువైన ఇచ్చాడు. మరి మొన్న ₹1,00,00,000 జరిగింది ఇది బీఆర్ నాయుడు చైర్మన్గా వచ్చిన తర్వాత. మరి ఏం రికవరీ చేశారు? మరి ఈ 70,000కి 14 కోట్లు అక్కడ తీసుకుంటే మరి ఇక్కడ ₹1,00,00,000కి అందజేయాలి. సో ఇంకొక అంశం వచ్చేటప్పటికి లడ్డు అంశం. లడ్డు అంశం అసలు లడ్డూలో ఎటువంటి కల్తీ జరగకపోయినా జరిగిందని దుష్ప్రచారం చేసింది ఎవరు? వీళ్ళే కదా. అందుకనే కదా ఒక్కొక్క పాపాలు బయటకు వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. వెంకటేశ్వర స్వామి మహిమలు ఎలా ఉంటాయి, వెంకటేశ్వర స్వామి ఎలా వీళ్ళకి చెప్తాడంటానికి, ఎలా అతను చూపిస్తాడు మహత్యం అంటానికి సీక్వెన్స్గా కొన్ని అంశాలు చెబుతారు. చంద్రబాబు నాయుడు గారు గొడ్డుకోవు పందికోవు ఇవన్నీ మాట్లాడాడు. అరే ఏంటి ఇట్లా మాట్లాడతాడు అనుకున్నాడు దేవుడు. సరే చూద్దాంలే మారతారులే అనుకుంటే మారలా. ఏం చేశారు? డైరెక్ట్గా ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని సక్రమంగా వెబ్సైట్లో బయటపడేలా చేశాడు. అంతకుముందు కూడా ఉంది వెబ్సైట్లో, ఎవరు చూడలా. అంతకుముందు నుంచి ఉంది వెబ్సైట్లో ఇందాపూర్ డైరీ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని. సో ఇది బయటకు వచ్చేటట్టు వెంకటేశ్వర స్వామి చేశాడు. చేసి ఇందాపూర్ డైరీ కూడా మన ట్యాంకర్ బోల్తా పడింది. రెండు హెరిటేజ్ ఇందాపూర్ అంటే హెరిటేజ్ నెయ్యిని ఇందాపూర్ ద్వారా తిరుమలకి సప్లై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది ఓపెన్గా అందరికీ తెలిసిపోయింది. ఇదొకటి. రెండోది, తిరుమలని రాజశేఖర రెడ్డి గారు ఏదో 2 కొండలే చేస్తానన్నాడని ఏదో దుష్ప్రచారం వీళ్ళు చేశారో. లేదు రాజశేఖర రెడ్డి 2 కొండలు లేపేస్తారు అన్నట్టు మాట్లాడారు. 2 కొండలే అసలు 7 కొండలు కాదన్నట్లు వీళ్ళు దుష్ప్రచారం చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు తిరుమల అంటే 7 కొండలు, సో 2 కొండలు కాదు 7 కొండలు అనేది తిరుమల అని చెప్పి జియో నెంబర్ 746 రిలీజ్ చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు అసలు దాని మీద ప్రతి సందర్భంలో మాట్లాడాడు. తీసేస్తా అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బైబిల్ మహాసభలకు వెళ్ళి నేను అధికారంలోకి వస్తే 746 జీవోని రద్దు చేస్తా అని చెప్పాడు. అంటే 16 ఏళ్ళుగా పడిన ముద్ర రాజశేఖర రెడ్డి గారి మీద వీళ్ళు వేసినటువంటి ముద్ర అదే దేవుడు చెరిపేపించాడు. నెంబర్ 3, 30 ఏళ్ళుగా ఇందులోకి TV5 బీఆర్ నాయుడికి ఉన్న సంబంధం 30 ఏళ్ళ నుంచి ఉందంట. కానీ ఎవరికి తెలియలే 30 ఏళ్ళ నుంచి ఉన్నా. 30 ఏళ్ళ నుంచి ఉన్నా ఇప్పుడు ఎందుకు బయటపడింది? అది వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం తీసుకొచ్చి నిన్న కాక మొన్న నా టీటీడీ చైర్మన్ అంటకట్టడం ఎంతవరకు కరెక్ట్? అది అంటే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి టార్గెట్ చేశారా మీరంతా? విజయమ్మ గారిది షర్మిల గారిది మరి జగన్ గారి వ్యక్తిగత అంశమేగా కాదా? ఇది రాజకీయ అంశమా? మరి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇళ్లలో ఏదో ఆస్తులు గొడవలు ఉన్నాయి అనుకోండి, అది వాళ్ళ వ్యక్తిగతమేగా. మీరందరూ తీసుకొచ్చి ఎందుకు మాట్లాడారు? ఆయన గెలిచిన తర్వాత సరిగ్గా పాలన చేయకపోతే అప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అనుకోవచ్చు. ఇది ఎప్పుడో 30 ఏళ్ల కథ కదా. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని కూడా డిక్లేర్ చేశాడు కదా. అసలు అది ఎవరు రిలీజ్ చేశారు? బీఆర్ నాయుడు రిలీజ్ చేశాడు, ఇందులో రిలీజ్ చేసిందా? మీరే చెప్పాలి. నాకే తెలుసు. అదే ఇప్పుడు సీసీ ఫుటేజ్ కూడా కాదు, కెమెరాతో పెట్టి తీసుకున్నారు. మరి ఈ బంధాలన్నీ 30 ఏళ్ళ నుంచి ఉన్న బంధాలు బయట పెట్టింది దేవుడే. నువ్వు TV5 చైర్మన్గా ఉండి తప్ప టీటీడీకి నువ్వు పనికిరావు అని చెప్పి దేవుడే బయటికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్క అంశం చూడండి, అంటే దేవుడితో వెళ్ళి పెట్టుకున్న తర్వాత ఎలా అవుతారు అంటానికి ఇది ఎగ్జాంపుల్. ఏమో నాకెందుకు ఇది వైసీపీ పార్టీ టిట్ ఫర్ టాట్ లా కనపడుతుందంట. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు గతంలో అక్కడ పృథ్వీ చేసినటువంటి కొన్ని విషయాలు ఎలాగైతే సస్పెండ్ చేశారో ఆ పోస్ట్ నుంచి, సో ఇక్కడ కూడా బీఆర్ నాయుడిని అలాగే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే టిట్ ఫర్ టాట్ ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా. కాదండి, మేమేం రిలీజ్ చేయలేదు కదా. టిట్ ఫర్ టాట్ అంటే మీరు చేయిస్తున్నారేమో వెనకాల. ఎవరితో? ఇది లేకపోతున్నా అది ఏబిఎన్ రాధాకృష్ణ అడగాలి, మాకేం సంబంధం? సో ఆయన ఏదో బయట పెట్టాడు నాళ్ళు అనుకుంటే మీరు మళ్ళీ మాకంట కడితే అట్లా. సో వాళ్ళిద్దరికి ఇప్పుడు అదేంటి హెయిర్ ఆయిల్కి కిరసనాయిల్కి మధ్య యుద్ధం జరుగుతుందని మనం రాశారు ఎవరు. హెయిర్ ఆయిల్కి కిరసనాయిల్కి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది, దాని మధ్యలో వచ్చిందే ఈ వీడియో అని చెప్పి అదేదో వాళ్ళని అడగాలి, మాకేం సంబంధం? TV5 నాయుడు అనేవాడు మాకు. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఇంకొంచెం కిరోసిన్ పోస్తున్నారని అనుకోవచ్చా? మంట పుట్టి నేను పోయి అసలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పోతాడు, కిరసనాయిల్ ఆయన ఫేమస్. సో మేము ప్రత్యేకంగా పోయాల్సిన పని లేదు. మాకేం అసలు మాకు ఈరోజు ప్రజల సమస్యలు ఏంటి, దాన్ని ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలి, కనీసం ఈరోజు కొన్నన్నా మేము పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి కొంతమంది కన్నా అంటే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్. కొన్ని సమస్యలు ఏమన్నా ఇప్పుడు 22 నెలల కాలం పాటు ప్రజల దగ్గరికి వైసీపీ పార్టీ వాళ్ళు వెళ్ళడం జరిగిందా? ప్రజల సమస్యలు ఏమైనా తెలుసుకోవడం జరిగిందా? సరే ఈ హామీలు గ్యారెంటీలు అన్ని పక్కన పెడతాం కాసేపు, జాబ్ క్యాలెండర్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ వగేరే పక్కన పెడితే కనుక ప్రజల దగ్గరికి వెళ్ళి బేసిక్గా అక్కడ కరెంటు ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కరెంటు కోతలు ఉన్నాయి, అట్లానే విద్యుత్ ఛార్జీల మోతా ఉంది, అధిక ధరల మోతా ఉంది. ఇప్పుడు మేము ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే మీకు చిన్న అంశం చెప్తా. మేము ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళిన తర్వాత సాయంత్రం చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు. మిర్చి
మిర్చి మిర్చికి సంబంధించి. జగన్ గారు చిత్తూరు బంగారుపాలెం వెళ్ళారు మామిడి రైతుల దగ్గరికి, వెళ్ళిన తర్వాత రియాక్ట్ అయింది ఈ ప్రభుత్వం. జగన్ గారు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది. అంటే మేము ప్రజలకు ఆ సమస్యల్ని ప్రభుత్వానికి అడ్రస్ చేయగలిగిందాం కాబట్టి, అంత బలంగా తీసుకెళ్ళాం కాబట్టి, కనీసం ఏదో దున్నపోతు మీద వర్షం కురిచిన సందాకన్నా ఏదో వర్షం కురిచిందిలే పడిందని తుడుచుకునే కార్యక్రమం ప్రభుత్వం చేసింది. అంటే ఇప్పుడు తెలంగాణలో బేసిక్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఇటు వీళ్ళు బాగా ఉధృతంగా పోరాటం చేస్తారు. ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళడం కానీ, అక్కడ వాళ్ళతో కూర్చోవడం కానీ, లేదా ప్రాబ్లం అంటే అది రెటిఫై అయ్యేదాకా అక్కడే ఉండి వాళ్ళు పరిష్కరించే అంత అగ్రెసివ్గా ఉంటారు. ఎందుకు వైసీపీ వాళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు అంతకంటే ఎక్కువ చేశారు. అంతకంటే ఎక్కువ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలలో పోరాటాలు మేము చేసినట్టు ఎవరు చేశారు ఈ రాష్ట్ర రాజకీయ పార్టీగా? మీరు చెప్పండి. జగన్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు కదా, పార్టీ పెట్టినప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు దాకా. ఒక 16 నెలలు జైల్లో ఉన్నా కూడా ఆయన సమైక్యాంధ్ర కోసం 5 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష, తర్వాత హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి తీసుకురావటం. సో ప్రజల్లో ఎక్కడ లేవు మేము. 1 కోటి సంతకాల సేకరణ ప్రజల్లో ఉన్నాం. మిర్చి ధరలు పెంచమన్నప్పుడు ప్రజల్లోనే ఉన్నాం. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి చాలా డౌట్స్. అంటే అమరావతి రెండో విడతకు సంబంధించి వస్తుంది. ఇప్పుడు ఒకటి రెండో విడత ప్రజల వద్దకు వెళ్ళలేకపోతున్నారు, ఎందుకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు? ఒకటి ఇక్కడ ఏంటంటే అమరావతి మొదట దానికి సంబంధించి మేము క్లియర్ గా చెప్పాం 2,000 ఎకరాల భూముల సేకరణ తప్పు అని. ఇప్పుడు రెండో విడత కూడా తప్పు అని చెబుతున్నాం. ఎవరైతే మా దగ్గర రేపు రైతులు వస్తారో ఖచ్చితంగా వాళ్ళ తరపున మేము నిందిస్తాం. అంటే వస్తే తప్ప మీరు వెళ్ళరా వాళ్ళ దగ్గర? రెండో విడతకి సరగట్లేదు భూసేకరణ, ఎందుకంటే అక్కడ ప్రజలే ఇచ్చారు కదా, ప్రజలే వ్యతిరేకిస్తా ఉన్నారు. సో అది వాళ్ళు ఇంకా ప్రజలు లేదు మేము అసలు ఇవ్వమని చెప్పి కరాఖండ కూర్చున్నారు అనుకోండి. అక్కడ 16,500 ఎకరాలకి కొంతమంది రైతులు ఆమోదం తెలిపారని, 20,000 ఎకరాలు మొత్తం భూసేకరణ చేయాలని చెప్పేసి. 20,000 ఎకరాలు కాదండి బాబు, అసలు మీకు ఇక్కడ అర్థం కానటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటి విడతలో 54,000 ఎకరాలు, రెండో విడత 1,75,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. ఓకే, దాంట్లో రెండో విడత 50 గ్రామాలు తీసుకోబోతున్నారు. దాంట్లో మీరు అన్న ఒక పార్ట్ మీరు ఇప్పుడు చెప్పే 16,000 ఎకరాలు ఏదైతే ఉందో అది 20,000 ఎకరాలు ఇంక్లూడింగ్ గవర్నమెంట్ తో కలిపితే 20,000 ఎకరాలు. అది రెండో విడతలో ఒక ఏ పార్ట్, దాంట్లో మళ్ళీ బి పార్ట్, సి పార్ట్, డి పార్ట్ లాగా ఉంటాయి. అంటే రెండో విడతలో విడతల వారికి తీసుకుంటారు, సబ్ విడతలు అన్నట్టుగా. సో దాంట్లో ఖచ్చితంగా రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు. మన రైతు రామారావు అనేటటువంటి రైతు కూడా చనిపోయి ఉన్నాడు. సో వాళ్ళకు ఇవ్వట్లేదు అప్పుడు ఎవరు, అంటే ప్రజెంట్ ఆపేశారు ఆ సిచ్యువేషన్. సో దాన్ని ఎక్కడైతే మళ్ళీ సేకరణ స్టార్ట్ చేశారు. మరి అసలు ల్యాండ్ పూలింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎత్తిన పెద్ద గుదిబండి. అది ఎందుకు? కౌలు ఇవ్వాలి ప్రతి సంవత్సరం, మళ్ళీ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇవ్వాలి. దాని బదులు భూములు కొనుక్కుంటే బెటర్ కదా. లేదా గవర్నమెంట్ దగ్గర ఉన్న భూములు ఇప్పుడు ఆడాడో 99 పైసలకు మన ఓరణ ఇచ్చే బదులు అదే విధంగా ఆడ డబ్బులు పెట్టి అమ్మేసి ఏదో 50 కోట్లు 60 కోట్లు ఎకరం అది ఇది ఎక్కడ కొనొచ్చు కదా. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చట్టం తీసుకొచ్చి ఇలాగా. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే 3,32,000 కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? అంతకుముందు 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, ఇది ఒక కుంభకోణం. కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనేది పెద్ద కుంభకోణం. ముందే వాళ్ళ చేత భూములు కొనుగోలు చేయించేసుకుంటారు, చేయించేసుకొని తక్కువ రేటుకి దాన్ని ల్యాండ్ పూలింగ్లో పెట్టుకుంటారు. ప్రభుత్వం నుంచి డెవలప్ చేసి ఫ్లాట్ వస్తుంది, 1000 గజాలు నార్మల్ ల్యాండ్ వస్తుంది, మళ్ళీ 250 గజాలు డెవలప్ చేసిన ఫ్లాట్ వస్తుంది. అట్లనే మళ్ళీ సంవత్సరం కౌలు 10 సంవత్సరాల పాటు కౌలు వస్తుంది. 15 ఏళ్ళు, 10 ఏళ్ళు కాదు. మరి అప్పుడు ప్రభుత్వానికి నష్టం, ఎవరైతే దాన్ని ఇచ్చిన వాళ్ళకి లాభం కదా. అందుకని ఇది పెద్ద కుంభకోణం, అంతమించి ఏముంది. దాని మీద మేము అడ్రస్ చేసాం ఆల్రెడీ. అంతమంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసాం, అంతమంది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చేసాం, ఇప్పుడు కూడా చెబుతానే ఉన్నాం. సో మేము అమరావతికి వ్యతిరేకం కాదు. ఎక్కడ అమరావతిలో వీరు చేస్తున్నటువంటి అనైతిక కార్యక్రమాలకి, ఏదైతే అమరావతి పేరుతో చేస్తున్న దోపిడీకి, అమరావతి పేరుతో రైతులు వీళ్ళు చేస్తున్న మోసాలకి, వాటన్నిటికీ మేము వ్యతిరేకం అని చెప్తున్నాం. సో దాన్ని వాళ్ళు తప్పుదో పట్టించేసేది అమరావతికి వ్యతిరేకం మొత్తం తీసేస్తున్నారు ఇక్కడని వాళ్ళు దుష్ప్రచారం చేశారు. మేము ఎక్కడా తీసేలా, అమరావతిలోనే ఉన్నారు. ఈ రోజుకి స్టిల్ జగన్ గారు అదే తాడేపల్లిలో ఉన్నారు. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టు మేము 3 చోట్ల ఎక్స్పాండ్ చేయాలనుకున్నాం క్యాపిటల్ని. దాన్ని వీళ్ళు దుష్ప్రచారం చేసి రెచ్చగొట్టారు. సో ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతా ఉంది వాస్తవం ఏంటి వీళ్ళు చేస్తుంది అనేది. ఇప్పుడు క్యాపిటల్ చేయడం గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి వాళ్ళు ఆర్థిక రాజధాని అన్నా మేము లేదంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నా సేమ్ ఒకటే. సో వాళ్ళేమో విశాఖను ఆర్థిక రాజధాని చేస్తూ ఉంటారు, మేమేమో క్యాపిటల్ చేసి సచివాలయం ఆడ పెడతా ఉన్నాం. పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందా? కానీ మేము చేస్తే పెద్ద తప్పులాగా చూపించారు. వాళ్ళు ఏం చేయకపోయినప్పుడు ఆర్థిక రాజధాని వరకు స్టేట్మెంటే, వీళ్ళేం దాన్ని ఏమైనా డెవలప్మెంట్. ఆర్థిక రాజధాని అయితే 99 పైసలకు భూములు ఎట్ట అమ్ముతారు వీళ్ళు? 99 పైసలకు భూములు అమ్మితే విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఎట్లా అయింది? చీప్ రాజధాని అయింది కదా. ఆర్థికంగా అంటే బాగా డెవలప్ అవ్వాలి. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, ఎకరం 100 కోట్లకి 170 కోట్లు కూడా మొన్న కొన్నారు
నియో పోలీస్ దగ్గర చూశారు మీరు. అవును అవును మరి అక్కడకు విశాఖపట్నంలో కూడా మీరు ఆక్షన్ పెడితే 50 కోట్లకు 60 కోట్లకు కొంటారుగా. మరి దాన్ని మీరు 99 పైసలకు ఇచ్చేస్తే ఎట్లా అయింది ఆర్థిక రాజధాని? ఆర్థిక రాజధాని అంటే ఎక్కువ రేటు పలిగితే ఆర్థిక రాజధాని అయింది. 99 పైసలకు ఉల్ఫా తీసుకో, ఉల్ఫా నీకు తీసుకో, ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ నీకు ఇచ్చేస్తున్నాం, రహేజా రియల్ ఎస్టేట్ నీకు ఇచ్చేస్తున్నాం 99 పైసలకి, మీరు వ్యాపారం చేసుకోండి, మీరు ఎకరానికి ఎంతో కొంత నాకు 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేయండి అని లోకేష్ బేరం పెట్టుకొని విశాఖపట్నాన్ని అమ్మేస్తా ఉంటే ఎట్టా ఆర్థిక రాజధాని అయింది? అదే మేము క్వశ్చన్ చేసాం. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు అన్ని విషయాల్లో అడ్రస్ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ విషయాల్లో పెద్దగా మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు లడ్డూ ఉన్నాడా పవన్ వివాదం కళ్యాణ్ రాష్ట్రంలో? ఏ లేడా కనిపించట్లేదు. ఏ లేదు, డిప్యూటీ సీఎం ఆయన మాదాపూర్లో కింగ్ ఉన్నాడు. మేకర్ కదా. మన స్టూడియోకి చాలా దగ్గరగా ఉన్నాడు. నేను హైదరాబాద్లో ఉన్నా, మన స్టూడియో దగ్గరలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. మాదాపూర్ ఇంక మేము అడ్రస్ చేయం. ఆంధ్రప్రదేశ్ వస్తే ఎక్కువ అడ్రస్ చేద్దాం. హైదరాబాద్లో మాదాపూర్లో ఉండే పవన్ కళ్యాణ్ గురించి రోజు మనం మాట్లాడుకోవడం ఎందుకు? ప్రజలు మాట్లాడుతున్నారు కదా. డిప్యూటీ సీఎం అండి ఆయన ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, మాదాపూర్ కార్పొరేటరా? ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయితే ఏడు ఉండాలండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి. ఏడెందుకు ఉన్నాడు? పొద్దున్నెళ్ళి సాయంత్రం ఎందుకు వస్తున్నాడు? మరి ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అంటే ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు ఏంది? ఆంధ్ర రాష్ట్రంలో జనసేనల్ని తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొట్టినట్టు కొడితే అది కదా మనం స్పందించాల్సింది. ఆంధ్ర రాష్ట్రంలో అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మాట్లాడ్డు. ఆయన మాదాపూర్లో కూర్చొని ఏడన్నా బంగ్లాదేశ్లో ఏదన్నా అది జరిగింది అనుకోండి అవి మాట్లాడతాడు. సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ మేమే టేకప్ చేస్తామని చెప్పేసి అని మాట్లాడడం గురించి ఏం చేశారు? చేసి ఏం చేశారు? ఆ కేసుని క్లోజ్ చేశారా? నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి పరిష్కరించే సుగాలి ప్రీతి కేసు అన్నారు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లా. అదేమన్నా గట్టిగా అడిగి మీ ఆఫీస్కి వచ్చి నేను కూర్చుంటా అంటే రా నీ అంతు తేలుస్తామని ఆ జనసేన గాది వెంకటేశ్వరరావు అని గుంటూరు జిల్లా అధ్యక్షుడి చేత స్టేట్మెంట్ ఇప్పించారు, నీ అంతు తేలుస్తామని. ఇంకేందన్నా ఆయన చేసేది? వాళ్ళ నియోజకవర్గంలో ఏదైతే 9 ఏళ్ళ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నోరెత్తి మాట్లాడలా. ఇంకా ఆయన ఏం చేసేది? అమ్మాయిల గురించి ఆయన ఏ విధంగా న్యాయం చేస్తాడు? ఈ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా డైరెక్ట్గా మహిళలతో ఆ జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ 5 సార్లు అబార్షన్ చేయితే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? 6వ సారి కూడా చేయించే అవసరం అయితే అంటాడు. సిగ్గా శరమా? ఇంక మీరు ఆయన గురించి మేము మాట్లాడేది ఏముంది? మనం మనుషుల గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గురించి దయచేసి అడగొద్దు, టైం వేస్ట్. అదేదో అప్పుడు ఉంటే అదేదో బాలకృష్ణ లేదా మనిషి సామెత ఉన్నట్టు ఇప్పుడు మనిషివే పవన్ కళ్యాణ్ అనే పరిస్థితి మనకెందుకు? సో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి. రోజు ఉండమంటలా, వారంలో 5-6 రోజులను ఉండమంట. కాదు కదా, సినిమాలు చూస్తారా మీరు? ఈ మధ్య చూడట్లా సరిగ్గా. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయింది కదా, మీ ఒపీనియన్ ఏంటి ఆ మూవీ? ఏం అసలు ఆ పేరు నేను వినలా. నాకెందుకు ఆ సినిమాలు కావాలా? నేను ఆ సినిమాలు ఏమన్నా సినిమాలకు సంబంధించి నాకు వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో వస్తుందో నాకు అంతగా అయింది. అంటే బేసిక్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాల్లోకి వచ్చి ఈ విధంగా యాక్ట్ చేయొచ్చా? ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్ట లేకపోతే ఏమనుకోవచ్చు దీన్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో ఏమన్నాడు, నేను రాజకీయాల్లోనే పూర్తిగా ఉంటా, సినిమాలు వదిలేస్తా అన్నాడు. ఇంకో టైంలో మళ్ళీ ఆయన ఏమన్నాడు, నాకు సినిమాలు తీసుకోకపోతే నాకు జీవితం గడవదు అన్నాడు. సరే ఆయన సినిమాలు తీసుకుంటాడా తీసుకుంటే తప్పని ఎవడంటలా. ఇప్పుడు ప్రొఫెషన్ వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ మీరు వదిలేసి పూర్తిగా ఉండమని ఎవరు అంటలా. నువ్వు సినిమాలు తీసుకో, దాని తప్పే ఉంది. సినిమాలు తీయటం తప్ప అంటలా. కానీ సినిమాలను రాజకీయాలను కలిపి మిక్స్ చేసి ఏదైతే మా మీద విమర్శలు చేసావు చూడు, అది చాలా ఘోరమైన తప్ప అంటున్నావు. రెండోది, ఇప్పుడు నువ్వు సినిమాలు తీసుకుంటా ఉన్నా, ఇక్కడ నీ సినిమా టికెట్ రేట్లను నువ్వు పెంచుకుంటున్నావు. ఇక్కడ అది ప్రభుత్వంలో ఉండే అధికార దుర్వినియోగం అంటున్నావు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి నీ సినిమా టికెట్లు నువ్వు రేట్ పెంచుకుంటే నువ్వు ఓత్ ఏం చేస్తావు? ప్రమాణం నువ్వు పదవి తీసుకున్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఏం చేస్తావు? అప్పుడు నువ్వు చేసిన దానికి ఆ ప్రమాణ స్వీకారానికి ఇది విరుద్ధం కదా. మూడోది, సినిమాలతో పాటు కొద్ది ప్రజలను కూడా పట్టించుకోమని చెబుతున్నావు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా గాలి వదిలేసి సినిమాలు తీసేది ప్రజల కోసం. ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఏమైనా తీస్తున్నాడు ఆయన? ఈ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తుంటే ప్రజల కోసం తీశారు అనాలి. ఏం సినిమా మెసేజ్ ఓరియంటెడ్ తీశారు చెప్పండి? ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ తీసి ఇదిగో రాష్ట్రానికి ప్రయోజనం జరిగేది, ఇదిగోండి ప్రజలందరూ ఈ సినిమా చూస్తే ఇదిగోండి ఇలా మన జీవితాలు బాగుండాలి, లేదంటే ఎట్టుండాలి, ఏమైనా ఉన్నాయా? 100 మందిని కొట్టినట్టుగా డూపులు పెట్టి చేసి ఏ ఉపయోగం దానివల్ల? సో మాకు ఆ గోల వద్దులే. కానీ పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడప్పుడన్నా రావయ్యా, నువ్వు మాదాపూర్లో పద్దాకలు ఉండ, మాకు కొద్దిగా చాలా సమస్యలు ఉన్నాయి, నువ్వు ప్రశ్నిస్తానని కదా పార్టీ పెట్టింది, కనీసం ప్రశ్నించు. లోకేష్ శాఖ గురించో, నీ శాఖ గురించో, ఇంకోళ్ళ శాఖ గురించో, నువ్వు ఉపము కదా రాష్ట్రం మొత్తానికి, అది ఉపము అంటే ఉప ముఖ్యమంత్రి కదా, నువ్వు ప్రశ్నించంటున్నావు. ప్రశ్నించకుండా మాదాపూర్లో ఉంటా, నేను ఇక్కడే ఉంటా అంటే అందుకని
నువ్వు మాదాపూర్ కార్పొరేటర్వా ఆంధ్రప్రదేశ్ సీఎం అని అడిగేది దాని గురించి. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. జనసేన స్పోక్స్ పర్సన్స్, టీడీపీ స్పోక్స్ పర్సన్స్, కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ కానీ లీడర్స్ కానీ ఎవరైతే ప్రెస్ అడ్రస్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ అసలు ఆడోళ్ళ మగోళ్ళ అన్నట్టు ఆధార్ కార్డులు చూపించండి అని అంటున్నారు. దానికి మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆ మాట్లాడేవాడు ఆడాడో మగాడో కాదు కాబట్టి అటు మాట్లాడి ఉంటాడు. మాట్లాడేవాడు ఆడాడో మగాడో కాదు కాబట్టి అటు మాట్లాడి ఉంటాడు. సో మేమేందో మా పార్టీ ఏందో లేదా మీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి తెలుసు. సో మా వ్యక్తిత్వం ఏంటి అంటే తెలుసు. అవతల ఈ మాట్లాడే విధమైన కామెంట్స్ ని ఏ విధంగా తీసుకుంటారు అని అంటున్నాను. ఈ విధంగా ప్రెస్ అడ్రస్ చేసేటప్పుడు వ్యక్తిగత దూషణలు, అంటే ఆధార్ కార్డ్ చూపించండి అయ్యా మాకు మీ జెండర్ ఏంటో తెలియట్లేదు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? దానికి ఎందుకు ఏం కౌంటర్ ఇవ్వరు మీరు? దారిన పోయేది ప్రతి ఒక్కడికి ఇవ్వాలంటే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చేస్తే కింద నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాడు ఉంటాడు. అట్టా పనికిమాలిన జనసేన ఓ పనికిమాలిన పార్టీ. ఆ పనికిమాలిన పార్టీలో ఇంకో పనికిమాలినాడు ఎవడో మాట్లాడితే మేమే రియాక్ట్ అవ్వం. ఏదైనా పవన్ కళ్యాణ్ లేదంటే నాగబాబు మీరు నాదేళ్ళ మనవరు మాట్లాడితే రియాక్ట్ అవుతాం. కానీ ఆల్రెడీ పార్టీకి సంబంధం లేదన్న వ్యక్తి మాట్లాడితే మేము అటు రియాక్ట్ అవుతాం. ఏదో ప్రెస్ క్లబ్లో 1000 రూపాయలు కడితే ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టచ్చు. ఆడ కూర్చొని ఎవడో ముక్కు మొహం తెలియని దొండకాయో బెండకాయ మాట్లాడితే మేము ఎందుకు సమాధానం చెప్పాలి? ఏంది అతని పొజిషన్ ఏంది? పార్టీలో ఉన్నాడా? తిరుపతి ఇన్ఛార్జ్. అవునా? ఎప్పుడు? అప్పుడెప్పుడు తీస్తారు కదా, మళ్ళీ ఎప్పుడు ఇచ్చారు? ముందు ఆయన క్యారెక్టర్ ఏందో మనందరం చూసాం కదా. నైఫ్ కైఫ్ వైఫ్ దగ్గర నుంచి మొత్తం చూసాం కదా. ఇంక మళ్ళీ ఆయనకి మాట్లాడిన దానికి మనమేం రియాక్ట్ అవుతాం? మాకు స్థాయి ఉండాలి కదా రియాక్ట్ అవ్వాలంటే. ఎవడో దారిన పోయేటటువంటి ఏదో పనికి మాలాడాలో మాట్లాడితే దాని మీద మీరేమనుకుంటున్నారంటే నన్ను బండబూతులు తిడితే 100 మెసేజ్లు వస్తాయి. చూసి నవ్వుకుంటా. కార్టూన్లు కూడా వేస్తారు. ఏం చేస్తాం? అరే బాబు నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారులే, టైం వేస్ట్ కదా బాబు అనుకుంటాం. సో అట్టని మీరు అన్న వాళ్ళ క్వశ్చన్ గురించి టైం వేస్ట్ పట్టించుకోవాల్సిన పనే లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే, మేము క్లియర్గా ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు మంచి చేయటం, అపోజిషన్లో ఉంటే ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ప్రభుత్వం చేత ఏదైతే ఆ పనులు చేయించడం. ఈ రెండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. అలానే మేము వెళ్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.